నగర్ అయ్యప్ప సేవా సమితి అనే ఒక అద్భుతమైన సమితిలోని సమిధులలాగా వెలిగిన ఇంతమంది ఈ సమితి కార్యదర్శులందరూ స్త్రీలు పురుషులు కలిసి అయోధ్యలో స్థాపించబడిన రామచంద్రుని ప్రాణ ప్రతిష్టాపన అయిన తర్వాత వస్తున్న లక్షలాది తుఫా భక్తుల సమావేశానికి అన్నదానం అనే రూపంలో 3 లారీల రోజుకి 1,00,000 మందికి భోజనం పెట్టి 12 రోజుల స్థాయిని వీళ్ళు తీసుకొని అక్కడి వరకు వెళుతున్నారు. ఇది అందరూ అక్కడ హనుమాన్ గడిలో వీళ్ళందరూ ఉండి అక్కడ వంట చేసి ఈ సామగ్రితోటి అక్కడ ఉన్న భక్తులందరికీ ఆకలిని తీర్చే అన్నప్రసాదం కింద రామచంద్ర స్వామి దీన్ని మార్చాలని, ఇది ఇక్కడితో అన్నపూర్ణ తల్లిలాగా అనంతరం అఖండంగా నిలబడాలని చెప్పి ఎవ్వరూ కూడా అయోధ్యలోనే కాకుండా భారతదేశం మొత్తంలో సనాతన హైందవ ధర్మ భక్తులు ఎవరు ఇప్పటి నుంచి ఆకలితో ఉండకూడదని, అటువంటి అన్నమే ఇది ఇక్కడి నుంచి వెళ్లాలని కోరుకుంటూ సీతారామచంద్ర ప్రభువులకు నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. జయ బోలో సీతారామచంద్ర భగవానికి.